లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా కిప్ చేయకుండా రండి, చూసి తరించి వెంకన్న బాబు దర్శనం పొందాలని కోరుకుంటున్నాం. కొండ అదే కదా. గుడిగా గొప్పగా ఉంది. నడుస్తుందా? మాట స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చేవాడిని. చాలా బాగుంది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి. ఈ వీడియో క్లిక్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుందండి. లోపలికి అయితే ఎంట్రన్స్ లేదు. మేమైతే ప్రస్తుతానికి దర్శనానికి మొత్తం ఎక్కడ ఏమేమి ఉన్నాయో చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బైక్ పార్కింగ్ అండి. ఇక్కడ బైక్ పార్కింగ్ ఫ్రీ దర్శనం కూడా ఉంది. వెంకన్న బాబుని దర్శనం చేసుకోవచ్చు. దర్శనానికి వెళ్ళేటప్పుడు 50 రూపాయల టికెట్ కూడా ఉంది, ఫ్రీ దర్శనం కూడా ఉంది. దర్శనానికి వెళ్ళవలసిన కాకపోతే చాలా బాగుంది. చూస్తేనే కానీ మీకు తెలియదు, చాలా అద్భుతంగా ఉంది. చాలా వైభవంగా ఉంది. శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాల కింద నిలబడుతున్న కాయిన్స్. నిలబడిందా? కాణాలు నిలబడుతున్నా. వరాహి సమాచారం. తిరుపతి మెట్లు ఎక్కి వెళ్తాం చూడండి. అలాగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. కమాన్ అనేది గుడి దగ్గరలోకి వచ్చాము. గర్భగుడి దగ్గర ముందు పైకి వచ్చేసిన తర్వాత గర్భగుడి ముందు అది. ఇప్పుడు గర్భగుడి ఎదురుగుండగా ఉన్నాం మనం. లోపలికి వెళ్తాకి సైడ్కి వస్తే ఇంకా రథం అయ్యి ఉన్నదండి. ఇక్కడ రథం బాగా చాలా బాగుంది. కాకపోతే వెయిటింగ్ కావాలనుకుంటా అండి. వెయిటింగ్ కావాలనుకుంటా. చాలా అనుభవం. ఆ తండ్రి సెలవులుగా చూడాలి. కింద కామల పూలతో ప్రజెంట్ చేశారండి. కథ ఇంకా రెడీ అవుతుంది. ఇంకా
రెడీ అవుతుంది. చాలా అద్భుతంగా ఉందని చూడవలసిన ప్రదేశం. ఇలాగ వెళ్తాకి ఫోన్ అలర్ట్ లేదు. అటు సైడ్ ఏమున్నది అనేది చూస్తానండి. అటు సైడ్ కూడా అవి చూద్దాం రండి. అంత రాత్రితో చేసింది. ప్రియదర్శనాన్ని అడుగు ఒకసారి. సిద్ధ దర్శనాన్ని అడుగు. గోవిందా గోవిందా. నిజంగా ఆవులు ఉన్నట్టు ఉన్నాయండి. ఇది నిజంగా ఆవులు ఉన్నట్టు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. తిరుపతి వెళ్ళినట్టుగా ఉంది. లేకపోతే మీరు కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నా. చూడవలసిన ప్రదేశం. ఆ తండ్రి దగ్గర మేము దర్శనానికి వెళ్తాము. గోవిందా. లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇటుకాడ చూసొద్దాం ఒకసారి. మీరు కాడ రండి చూసొద్దాం. మనకేంటో తెలియదు అంటున్నా. ఇంకా చేస్తున్నారు రథం అనుకుంటుంది. రథం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేవాడిని. పెద్ద ఆంజనేయ స్వామి చూతక మటుకి చాలా చిన్నగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఇక్కడికి వస్తే విచ్చేస్తే మీకే తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉంది మాత్రం గుడి మాత్రం. నేను ఒక్కో గుడికి ఒకటి దర్శనానికని వచ్చేవాడిని. కాకపోతే విషయం ఏంటనేది నాకు తెలియదు. చూసొద్దామండి. శ్రీ ఆంజనేయ స్వామి ఇదేనా? లాంగ్ నుంచి తీస్తాను. ఒకటే శిల అనుకుంటాను. ఇది ఒకటే శిల. ఒకటే శిల పేర్చి పెట్టారు. ప్రతి గంట మాత్రం ఎన్ని కిలోలో తెలియదు, కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. చాలా అద్భుతంగా ఉందండి. చూడవలసిన ప్రదేశం. ఇక్కడికి వచ్చినా కానీ అన్నీ మన బాధలన్నీ మర్చిపోతాము. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చూసొద్దాం. వీక్షేయండి. విశేషం కానీ చాలా ఇదిగా బాగుంటుందండి. లోపలికి ఇంకా వెళ్ళలేదు. లోపలికి ఎంట్రన్స్కి వెళ్దామండి. అంటే లోపలికి వెళ్తాకి ఫోన్ అలర్ట్ లేదు. ఫోన్ మాత్రం అలర్ట్ లేదు. ఎందుకంటే ఫోన్ దర్శనానికి గర్భగుడిలోకి తీసుకెళ్ళినవారు కాబట్టి మనం కూడా తీయకూడదు. ఎక్కడికైనా సరే, ఏ గుడి కాడైనా. దర్శనానికని వచ్చేవాడిని. అయితే లొకేషన్ మాత్రం అమ్మవారు అయ్యవారిని చూస్తే తరించిపోతామండి. పశుపతినాథి టెంపుల్ లాగాను ఇక్కడ చుట్టూరు కోనేరు పెట్టి పశుపతినాథి టెంపుల్ లాగాను ఆ తండ్రిని నీటిలో పడుకున్నాడు చూడండి. ఎదురుగుండగా తీస్తాం. చూతకి చాలా బాగుందండి. ఇక్కడ చూస్తే మర్చిపోతాము, అంత బాగుంది. దా అదే పశుపతినాథి టెంపుల్ లాగానే, అదే నేపాల్లో అన్నాను చూడు. నేపాల్ టైము ఆయన అలాగే పడుకుంటాడు. అదే ఫోటోలో చూసినట్టు. చూసి కూడా చూడాలనిపిస్తుందని.
అదే విగ్రహాలు కూడా బాగా చెక్కారు. ఈ నైట్ పూట వెలిగిస్తారేమో నీకు జ్యోతులు. నైట్ పూట ఈ కార్తీక మాసం కదా, అంటే నైట్ పూట వెలిగిస్తారేమో. పుల్లగా తండ్రి నీటిలో పడుకుంటారు కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా అలంకారం చేసి ప్రతిష్ఠ చేశారండి. ఇక్కడ చుట్టూ కూడా చాలా బాగుంది. అందరు దేవుళ్ళు పైన విగ్రహం చెక్కి మొత్తం ప్రతిష్ఠ చేశారు. చేయవలసిందిగా కోరుకుంటున్నాను. గర్భగుడికి దారింది. చాలా అద్భుతంగా దర్శనానికి వెళ్ళి వచ్చేసామండి. మేము దర్శనానికి వెళ్ళి వచ్చాము. లోపల మాత్రం మొబైల్ అయ్యే ఎంట్రన్స్ లేవు. ప్రతి చాలా అద్భుతంగా ఉంది. చూసి తరించవలసింది పుణ్యక్షేత్రం. చాలా అద్భుతంగా ఉంది. వీడియో ఎంతతో క్లిక్ చేస్తున్నాను. దర్శనానికి వెళ్ళొచ్చి బాగా దర్శనం అయింది. స్వామివారిని కూడా కనువిందుగా ఉన్నాడు. అసలు తిరుపతి వెళ్ళినట్టే ఉంది. చూడవలసింది మీరు మాత్రం వీక్షేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్